లోకల్ న్యూస్ నేను తులసి. హరితహారం లక్ష్య సాధనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమగ్రిత జిల్లా కార్యాలయాల సముదాయంలో హరితహారం కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ గురువారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, డిఎఫ్ఓ వికాస్ మీనాలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా 2025-2026 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఆయా శాఖల వారీగా హరితహారం కింద నాటాల్సిన మొక్కలకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశిస్తూ ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదం నిమిత్తం పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఆయా శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు హితవు పలికారు. దీనిని ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని, నిర్ణీత గడువులోపు లక్ష్యం పూర్తి చేయాలని సూచించారు. 2023-2024 వార్షిక సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాల సాధన కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ హరితహారం అమలు తీరును పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాల్లో నాటిన మొక్కలను గమనించి వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికలు రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మొక్కలకు జియో ట్యాగింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని సూచించారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణతో ముడిపడిన హరితహారం కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిస్తూ లక్ష్యాల సాధనకై పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకుని తదనుగుణంగా అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. నాటాల్సిన మొక్కల లక్ష్యాన్ని నర్సరీల ద్వారా పంపిణీ చేసే మొక్కలతో కలపకుండా విడివిడిగా లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. కాగా పోలీస్ శాఖకు మొక్కలు పెంచేందుకు వీలుగా సరిపడా స్థలం లేనందున నగర శివారులో 5 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాను కేటాయిస్తామని, ఆ స్థలంలో మొక్కలు నాటేందుకు చొరవ చూపాలని డిఎఫ్ఓ వికాస్ మీనా కోరారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అదనపు కలెక్టర్ ఎం మకరంద్, అదనపు డీసీపీ ఎస్ జయరాం, ప్రొబేషనరీ ఐపీఎస్ బి చైతన్య, జెడ్పీసీఈఓ గోవింద్, డిఆర్డీఓ చందర్, డిపిఓ జయసుధా తదితరులు పాల్గొన్నారు. About 2024 targets also, what realistic targets we can have so that we can plan accordingly. And as far as 2023 is concerned, so our target was we have overachieved our target in our district with the support of all the departments. So 46 lakh plantation we have done in Nizamabad district in 2023, and with everyone's support, even geotagging has been completed. PCS sir other day has reviewed this Haritaharam and he has appreciated our district efforts as well. Then coming to 2024 and other further years planting. So what we have to do is, I want like we have requested in our through our emails also that realistic targets we need. Like you might be raising some nurseries. So how much nurseries you are having? How much plantation we can do, because already some places the land might be saturated. So do we have the land available to even plant? బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డే ఓబన్న అని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనియాడారు. ఓబన్న 208వ జయంతిని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తెలియజేస్తూ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాటంలో ఒడ్డే ఓబన్న సైన్యాధ్యక్షుడిగా విరోచిత పోరాటం చేసిన ధీరుడని అన్నారు. ఆయన జన్మదినోత్సవంను పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర పోరాటంలో వడ్డే ఓబన్న ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కీర్తించారు. ఆ మహనీయుని స్మరిస్తూ అధికారికంగా జయంతిని నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. వడ్డే ఓబన్న చిత్రపటానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇతర అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. రేనాడు ప్రాంతంలో జన్మించిన ఓబన్న ఆనాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన సాయుధ పోరులో
సైన్యాధ్యక్షుడిగా విరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. వడ్డే ఓబన్న ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్, ఆయా సంఘాల ప్రతినిధులు దండి వెంకట్, పి వెంకటేష్, నగేష్, శంకర్, బూసా ఆంజనేయులు, ఎం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంచార తెగను భారతదేశంలోని ఓడి, భోగి, వడ్డే, బోడర మొదలైన వివిధ ప్రాంతంలో ఏకాంత తిరుగుబాటుగా మారింది. సీడెడ్లోని రేనాడు ప్రాంతంలోని నొస్సం పాలేగా గుర్తించదగిన తిరుగుబాటు. నరసింహారెడ్డి గారు అధినేతగా వడ్డే ఓబన్న పోషించిన వీర పాత్ర స్వాతంత్రంలో వడ్డేరలు, బోయలు మరి 1846 సంవత్సరంలో 40 సంవత్సరాల వయసు గల వడ్డే ఓబన్న గారు వెండి కంకణంతో, చేతికి కాళ్లకు రాగి కంకణాలతో, నొసట నిలువు తిరునామంతో, నిప్పు కనికల లాంటి కళ్ళతో, పొడవైన జుట్టు ముడివేయబడి తలకు చూడటానికి ఆజానుభావుడిలా, శత్రువులు చూస్తే గుండెలో భయం మొదలై చెమటలు కక్కే విధంగా ఆయన దేహదారుఢ్యం ఉండేది. కోవెలకుంట్ల తహసీల్దార్ రాఘవాచారి అధిక పన్నులు విధించడం, శిస్తు కట్టని రైతుల ధన మాన ప్రాణాలు హరించడం, ఇలా యుద్ధ నైపుణ్యంతో ఖమ్మం వైపు గుత్తి కర్మగుండా వెళ్లి కొత్తగూడ చేరుకున్నారు. 1846 అక్టోబర్ 6 పేరు సోముల వద్ద జగన్నాథ గట్టు దగ్గర వడ్డే ఓబన్నను బంధిస్తే సాధ్యమవుతుందని గ్రహించిన చేసినటువంటి కుల బాంధవులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏఆర్ఎస్ఐ దేవి సింగ్ ను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ నగరంలోని 4వ టౌన్ తో పాటు 1వ టౌన్ లో సైతం కేసులు ఉన్నాయని సమాచారం. నిజామాబాద్ నగరంలోని 4వ పోలీస్ స్టేషన్ పరిధిలో గతేడాది అక్టోబర్లో నమోదైన ఒక కేసుకు సంబంధించిన వివాదంలో ఎస్ఐని బాధ్యుడిగా చేస్తూ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దేవిసింగ్ తనయుడు ఇతరులతో జరిగిన గొడవకు సంబంధించి దేవిసింగ్ పరిధిని దాటి వివాదంలో తలదూర్చడంతో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు అని తెలిసింది. గత ఏడాది దేవిసింగ్ తనయుడు నగరంలోని 1వ టౌన్ పరిధిలో పోలీస్ సైరన్ కలిగిన సొంత వాహనంతో యువకులను ఢీకొట్టి వారిపై దాడి చేసిన వివాదంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఉన్నాయి. అది 2019 వరకు మేజర్ గ్రామ పంచాయతీ. కొత్త జిల్లా ఆవిర్భావంతో నాటి తాలూకాలకు మున్సిపల్ హోదా దక్కింది. ఆ వరుసలో ఏర్పడ్డ భీమ్గల్ మున్సిపాలిటీలో సమస్యల నిలయంగా మారింది. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గాడిలో పెడతారా? మున్సిపల్ అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులతో అభివృద్ధి పరుస్తారా, లేక అంతే సంగతులు అనే ప్రశ్నలు జనాలను వెంటాడుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ఏకైక మున్సిపల్ కార్యాలయం భీమ్గల్ లో ఉంది. 2019లో భీమ్గల్ నూతన బల్దియాగా ఏర్పడింది. అప్పుడు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రశాంత్ రెడ్డి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా 12 వార్డులలో గులాబీ జెండా ఎగురవేశారు. ప్రధాన రోడ్డుపై అన్ని మున్సిపాలిటీ మాదిరి సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణం చేపట్టారు. ముచ్చటగా 3వ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. భీమ్గల్ బల్దియాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎమ్మెల్యే మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు మూటగట్టుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కండ్లు లొంటలు పోయి ప్రాణాలు దక్కించుకున్నారు. అదే రీతిలో కాంగ్రెస్ అభ్యర్థిపై స్వల్ప మెజారిటీతో గెలిచారు. మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన పనులన్నీ నాసిరకం పనులే. కొండను ఆనుకుని ఉన్న ఈ గ్రామంలో ప్రస్తుతం దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. మురికి నీటి కాలువలు సక్రమంగా లేకపోవడం వల్ల మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దోమలు వృద్ధి చెంది ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నాయి అని స్థానికులు పేర్కొన్నారు. తాగేందుకు మంచినీరు రావడం లేదు. దీనికి తోడు మురికి నీరు, వర్షపు నీరు, మురికి కాలువలు లేక రోడ్డుపై ప్రవహిస్తున్నాయి. దోమలతో రోగాలు వస్తున్నాయి అన్న ప్రజల గోడు వినిపించకుంటలేరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భీమ్గల్ మున్సిపాలిటీ 2వ వార్డు వాసులు. భీమ్గల్ మున్సిపాలిటీలో 2వ వార్డులో సరైన మురికి కాలువలు లేక రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తోందని చెప్పారు. సమస్యలపై వ్రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువైపు కౌన్సిలర్ గాని, మున్సిపాలిటీ సిబ్బంది, చైర్మన్ ఎవరూ పట్టించుకోకుండా మా సమస్యలు తీర్చలేకపోతున్నారు అన్నారు. చిన్నపిల్లలు, పెద్దవారు మురికి నీరు ఇండ్లలోకి రావడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు అని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలని, లేదంటే మున్సిపాలిటీ ముందు ధర్నాకు దిగుతామని కాలనీ వాసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, గజ్జల నీలకంఠం, శంకర్, వెంకటేష్, చిన్ననారాయణ, అమన్ కాలనీ వాసులు పాల్గొన్నారు. 2వ వార్డు కౌన్సిలర్ బోరులింగము.
ఈ బోరులింగంకు వచ్చి నుంచి ఎన్నోసార్లు చెప్పినాము, ఆయన పట్టించుకుంటలేడు. కన్నె సురేందర్ వచ్చి కూడా 2 సార్లు చూపించినాము. చైర్మన్ కన్నె సురేందర్ ఆయన కూడా చూపించినాము. 10,000 టెండర్ పెట్టినామని 10,000 టెండర్కి కూడా 12 నెలలు అవుతున్నది. ఇదివరకు పత్తలేదు, జడలేదు. ఇదివరకు మళ్ళీ లేట్ వాళ్ళు మన దోమలతో ఫైటింగ్ చేసుకుంటూ వస్తున్నాము. మొత్తం లేదు, అటు హైవే ఆర్బీ రోడ్కు లేదు, ఇటు లోకల్గా లేదు. అది పరిస్థితి. మాకు తొందరగా ఎంత తొందరగా అయితే సాధ్యమైతే అంత తొందరగా మాకు ఇది నిర్మాణం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. వర్షాకాలం అయితే ఇళ్ళ మొత్తం రోడ్డు మీదకి వస్తున్నాయి. దోమలతో బాగా ఇబ్బంది ఉన్నది. కలరా ఇట్లా భీమాలు కూడా జ్వరాలు వస్తున్నాయి. తర్వాత కూడా ఇప్పటి ఈ మూమెంట్లో కూడా దోమలతో బాగా ఇబ్బంది అవుతున్నది. జ్వరాలు కూడా బాగా మందికి వచ్చినాయి. ఈ గల్లీకి ప్రస్తుతానికి బాగా ఇబ్బందిగా ఉన్నది. ఎక్కడ పోయా నీళ్ళు పోయే అవకాశం లేదు. మున్సిపాలిటీ ఆఫీస్కు ఏ దగ్గరికి పోయినాము, ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి పోయినాము, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మున్సిపాలిటీ భీమగల్ ఆఫీస్ అయినట్టే కానీ అంత ఊళ్ళో గ్రామ పంచాయతీల కంటే చండాలంగా ఉన్నది. గ్రామ పంచాయతీలలో ఎంతో డెవలప్ ఉన్నా కానీ ఇక్కడ అంత ఏమాత్రం డెవలపింగ్ లేదు. కనీస సౌకర్యాలు ఏవి లేవు. వీధి లైట్లకు కానీ అన్నిటికీ ఇబ్బంది ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటిది, మన చెత్త చెదరం ఉండే బండి కూడా వారం రోజులకు 4 రోజులకు ఒకసారి వస్తున్నది. ఎప్పుడో ఇష్టం ఉన్నప్పుడు వస్తారు, ఒక టైం టేబుల్ లేకుండా వస్తలేడు. మళ్ళీ ఇంకోటి దాని పేరు బ్లీచింగ్ పౌడర్ కొట్టేవాళ్ళు లేరు, ఇటు పొగ కొట్టేవాళ్ళు లేరు, ఏది కొట్టేవాళ్ళు లేరు. ఇటు వచ్చి చూసి మరి ఏమైంది అంటనే వాళ్ళు కూడా లేరు. పిలిచినా కానీ ఆ చెత్తం అనే వాళ్ళే ఉన్నారు. ఇక మేము ఎంత వినియోగించుకుని లేరు. మున్సిపల్ వచ్చినా మున్సిపల్ కౌన్సిలర్ కూడా చూస్తలేడు, చైర్మన్ వచ్చి కూడా ఇదే సమస్య. ఎన్నిసార్లు మున్సిపాలిటీ ఇంతకుముందు గ్రామ పంచాయతీకి చెప్పినప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్ కూడా చెప్పినాము. 10 సార్లు 20 సార్లు పోయినా కానీ ఆ మున్సిపాలిటీ సిబ్బంది ఎప్పుడు కూడా పట్టించుకునే పాపన పోలేదు. ప్రతిసారి పోవడం, లేఖ రాయించడం ఇదే జరగడం. ప్రతిసారి పోవడం, సిబ్బందికి చెప్పడం, వాళ్ళు వచ్చి కౌన్సిలర్ రావడం, చూడడం, పోవడం ఇదే జరుగుతుంది. మాత్రం దీని సమస్య మాత్రం పరిష్కరించడం లేదు. చైర్మన్ సార్కి చెప్పినాము, బోర్లింగం గారికి చెప్పినాము, వాడు కౌన్సిలర్ సార్కు, ఎవరికి చెప్పినా కానీ ఈ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. గత 10 ఏళ్ల నుంచి ఇదే సమస్య తలెత్తిస్తున్నది. దీంతో దోమలతోని పిల్లలకు కలరా బిలరా విషజ్వరాలు వస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా మాత్రం దీనికి మాత్రం న్యాయం జరగడం లేదు. ఈ సమస్యని పరిష్కరించడం చేస్తే మాకు బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. ఈ మున్సిపాలిటీ కాకముందన్నా బాగుండే కానీ మున్సిపాలిటీ అయిన నుంచి ఇంకా ఘోరంగా తయారైపోయింది, అధ్వానంగా తయారైపోయింది. అప్పుడన్నా జర వచ్చి చూసేవాళ్ళు, పూడికలు తీసేవాళ్ళు, కానీ ఇప్పుడైతే అంతకంటే గ్రామ పంచాయతీ కంటే ఘోరం అయిపోయింది. ఇప్పుడు మున్సిపాలిటీ అయినా కానీ బాగా ఘోరంగా తయారైపోయింది. ఈ బోర్లింగం మాత్రం కన్నెత్తి చూడడం లేదు. అసలు వచ్చి ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ కావడం లేదు, కన్నెత్తి చూడడం కూడా లేదు. చైర్మన్ సాబ్ కూడా ఎన్నోసార్లు పోయి కలవడం జరిగింది కానీ సమస్య మాత్రం పరిష్కరించడం లేదు. ఇప్పుడు కూడా వేయించాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న హిట్ అండ్ రన్ల చట్టాన్ని రద్దు చేయాలన్నారు. దీన్ని నిరసిస్తూ డ్రైవర్లు ధర్నా చేపట్టారు. బీర్కూర్ మండల కేంద్రంలో లారీ డ్రైవర్లు రోడ్డుపై ధర్నాను నిర్వహించారు. కేంద్రం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేశారు. అనంతరం మాట్లాడుతూ హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన కఠిన నిబంధనలు కేంద్రం తీసుకువచ్చింది అని, దీనివల్ల లారీ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఈ చట్టాన్ని వెనుకకు తీసుకోవాలని, లేకుంటే పెద్ద మొత్తంలో సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇవ్వాలన్నారు. అప్పుడే డ్రైవర్లు సంతోషంగా ఉంటారని, లేని పక్షంలో మానసిక వేదన వారిని కృంగదీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర యూనియన్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో డ్రైవర్ల ఐక్యత వరకు మేము పోరాడుతున్నాము. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ తెచ్చిన బిల్లులో ఏదో డ్రైవర్కి 10 సంవత్సరాలు, ఒకవేళ యాక్సిడెంట్ అయితే డ్రైవర్కి 10 సంవత్సరాలు 7 లక్షల పెనాల్టీ వేసి డ్రైవర్కి లోపడేయడం జరుగుతుంది. అసలు 7 లక్షలు ఉంటే డ్రైవర్ దగ్గర బయటికి రాడు, డ్యూటీ చేసే అవసరం లేదు. ఒకవేళ 7 లక్షలు ఉంటే 1,00,000 2 లక్షలు పెట్టి ఏదో చిన్న పని చేసి ఇంట్లోనే బతుకుతాం. అలాంటి ఈ కేంద్ర ప్రభుత్వం బిల్లు తెచ్చడం వల్ల 10 లక్షలు జుర్మానా, 7 లక్షలు మళ్ళీ లోపడాలో వేసిన తర్వాత 7 లక్షల బిల్లు, మళ్ళీ 10 సంవత్సరాలు జైలు శిక్ష. అసలు ఈ డ్రైవర్లు తట్టుకునే అవకాశం లేదు. కాబట్టి మా యొక్క మీరు తెచ్చిన ఒక బిల్లు ఏదైతే కేంద్ర చట్టం తీసుకొచ్చిన ఒక యాక్ట్ బిల్లు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మా డ్రైవర్లకు కాపాడాలని ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ ఈ యొక్క బిల్లు వెంటనే వెనక్కి తీసుకుంటే మా కొట్టొద్దని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇవి అసలు బతికే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే లారీ తెచ్చుకున్నా
1,00,000 2 లక్షలు పెట్టి మిగతా ఫైనాన్స్ చేసుకుని బతుకుతాం. అలాంటి బిల్లు మీరు 7 లక్షలు 10 లక్షలు చేస్తే అసలు బతికే వాళ్ళం కాదు. మీరు ఈ బిల్లు వెంటనే వెనక్కి తీసుకోవాలని మీ అమిత్ షా గారిని మోడీ గారిని మేము కోరుకుంటున్నాము. ఈ డ్రైవర్ యొక్క ఐక్యతను మీరు కాపాడాలని. మరుగున పడుతున్న పండుగలు, సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలలో సంక్రాంతి సంబరాలను జరిపారు. కిడ్స్ పార్క్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సిరికొండ మండలంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో గురువారం విద్యార్థులు, ఉపాధ్యాయులు సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి నిర్వహించే విధానం వివరించారు. మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భోగి మంటలు వేసి పండుగ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు రంగురంగుల ముగ్గులు వేసి పతంగులు ఎగురవేస్తూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ఆసిఫ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరైనా ఫోన్ చేసి మీ వ్యక్తిగత వివరాలు అడిగితే చెప్పకూడదని ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. కాస్త పర్వాలేదని అనిపించిన సమయంలో ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్న సమయంలో అందులో ఫోన్ నెంబర్, ఆధార్ నంబర్ పూరించి ఇవ్వాల్సి వచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజాపాలన దరఖాస్తులు ఏమో కానీ సైబర్ నేరగాళ్లకు ఇది ఓ పండగలా మారింది. గత నెల 28 నుండి జనవరి 6 వరకు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఇదే సమయంలో డిచ్పల్లి మండలం బర్దీపుర గ్రామానికి చెందిన మహిళకు ఫోన్ వచ్చింది. ప్రజాపాలన కార్యక్రమం నుండి ఫోన్ చేస్తున్నామని, మీ ఫోన్కు వచ్చే ఓటీపీ చెప్పమన్నారు. ఇక అంతే సంగతులు. ఆమె ఖాతాలో ఉన్న 10,000 మాయం చేశారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయాన్ని ఆమె భర్తతో చెప్పింది. విషయాన్ని గుర్తించిన ఆయన చేసేదేమీ లేక మరొకరు మోసపోకుండా ఉండేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లకు పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. మీరు కూడా జాగ్రత్త సుమా. అపరిచిత వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వచ్చి ఓటీపీ చెప్పమన్నారు అని తొందరపడకండి. 1కి 2 సార్లు ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆ పథకాన్ని రద్దు చేయవద్దని ధర్నా చేశారు. 3 లక్షల బదులు 5 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నా తమకు రాకుండా పోతాయని దిగులు చెందుతున్నారని పేర్కొన్నారు. భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొద్దిరే స్వామి, టౌన్ ప్రెసిడెంట్ జేజీ నర్సయ్య అధ్యక్షతన భీమ్గల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మండల పార్టీ అధ్యక్షులు బొద్దిరే స్వామి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిన్న మండల కేంద్రంలో చేసిన ధర్నా చేయడాన్ని ఖండించారు. దొంగే దొంగ అని అర్చినట్లుగా ఉందన్నారు. గత 10 సంవత్సరాలుగా సంక్షేమ పథకాలను పేద ప్రజల వరకు తీసుకెళ్లలేని మూర్ఖులు, 5 సంవత్సరాలుగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని మంత్రి, చివరకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గృహలక్ష్మి పేరిట దొంగ ప్రాసీడింగ్ కాపీలు ఇచ్చి ఓట్ల కోసం అమాయక ప్రజల ఆశలతో ఆటలాడుకున్నది చాలక ఇప్పుడు అమాయకులకు మాయమాటలు చెప్పి రోడ్లపై తీసుకొచ్చి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో నిజమైన లబ్ధిదారులకు 5 లక్షలు మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీసీఎల్ అధ్యక్షులు గోపాల్ నాయక్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు అనంతరావు, డీసీసీ డెలిగేట్ కుంట రమేష్, బీసీసీఎల్ అధ్యక్షులు కొరాడి రాజు, మహిళా నాయకురాలు వెంకమ్మ, పల్లె శేఖర్, మూడేళ్ల అశోక్, రాములు, భాస్కర్, లింబాద్రి, సీను, రమేష్, సేవాలాల్, వెంకటేష్, నారాయణ, సురేష్, సాయిబాబా, మల్లేష్, నవీద్, దర్సింగ్, అంగుత్, రమేష్, పృథ్వీరాజ్, గణేష్, గంగాధర్ మొదలగు వారు పాల్గొన్నారు. 3 లక్షల గృహ నిర్మాణం కొరకు ప్రొసీడింగ్ ఇచ్చారు గత ప్రభుత్వం. వాళ్లకు ఫేస్ ప్రొసీడింగ్లు ఇచ్చి వాళ్ళ దగ్గర లబ్ధిదారులను అని చెప్పేసి ఒక లిస్టు తీసి 10,000 20,000 అనుకున్నారు. ఫేస్ ప్రొసీడింగ్లు ఇచ్చి ఇవాళ వాళ్ళని ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పేసి రెచ్చగొట్టి మీకు ఇచ్చిన ప్రొసీడింగ్లను ప్రభుత్వం చేంజ్ కావడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పేసి వాళ్ళని ఉసగొట్టి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. లబ్ధిదారులకు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల పక్షాన గరీబ్ వాళ్ళ పేదల వాళ్ళ పక్షాన ఉంటుంది. ముమ్మాటికి వాళ్ళు అర్హులైతే పేదవాళ్లకు 100% 3 లక్షలు కాదు 5 లక్షలు ఇస్తాము. కానీ ఎక్కడైతే వాళ్ళని నిలదీస్తారని చెప్పేసి ఇవాళ ప్రజలు ఖచ్చితంగా వాళ్ళను మీ దగ్గర ఎవరైతే డబ్బులు దోచుకున్నారో 100% వాళ్ళని గల్లబట్టి నిలదీయాలని చెప్పేసి ఊర్లలో ధర్నా చేసిర్రు. గృహలక్ష్మి పథకం కింద వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక నెల గడుస్తున్నది కావున వాళ్లకు అధికారం ఇంకా మేమే అధికారంలో ఉన్న భ్రమతోని వాళ్ళు
10 సంవత్సరాలు పాలించి గృహలక్ష్మి పథకం ఇచ్చిండ్రు. అవి ఫేక్ ప్రొసీడింగ్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అధికారం కోల్పోయిన భ్రమలో కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కావున ప్రజలారా, మీరు ఈ పోస్టింగ్లన్నీ ఫేక్ ప్రొసీడింగ్లు. మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 పథకాల్లో అధికారంలోకి వచ్చింది. కాబట్టి 6 పథకాల్లో మహాలక్ష్మి పథకం కింద బీసీ వాళ్లకు 5 లక్షలు, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 6 లక్షలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని. కోటగిరి శ్రీవేద పాఠశాలలో అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొని అందంగా తీర్చిదిద్దిన ముగ్గులు సంస్కృతిని, సాంప్రదాయాన్ని చాటుతాయని కోటగిరి ఎంపీటీసీ యమున పార్వతి గంగాధర్ దేశాయ్ అన్నారు. ఈ సందర్భంగా పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని శ్రీవేద హైస్కూల్లో పాఠశాల కరెస్పాండెంట్ తేళ్ల అక్షర రవికుమార్ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలతో పాటు పతంగుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోటగిరి ఎంపీటీసీ యమున పార్వతి గంగాధర్ దేశాయ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తేళ్ల లావణ్య, అరవింద్లు పాల్గొని ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన రంగవల్లులు అందరినీ అలరించాయి. సామాజిక కోణాలను ప్రతిబింబించేలా విద్యార్థులు ముగ్గులు వేశారు. నేటి ప్రపంచంలో సాంకేతికత వల్ల ప్రయోజనాలు, నష్టాలను తెలియజేసేలా 9వ తరగతికి చెందిన అరుంధతి వేసిన ముగ్గు అందరినీ అలరించింది. ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్లకు విద్యార్థులు ఆకర్షితులై తమ జీవితాలను ఎలా పాడు చేసుకుంటున్నారనేది ఆ ముగ్గు ద్వారా వివరించిన తీరు ఆకట్టుకుంది. 8వ తరగతికి చెందిన వైష్ణవి కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలపై వేసిన ముగ్గు సైతం అలరించింది. అలాగే విద్యార్థులు సమాజంలో నెలకొన్న రుగ్మతలు, పర్యావరణ పరిరక్షణ, ఇతర అంశాలపై వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయని ఎంపీటీసీ యమున పార్వతి గంగాధర్ దేశాయ్ అన్నారు. అనంతరం జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్ విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన ముగ్గుల పోటీ విజేతలకు అతిథులు ఎంపీటీసీ యమున పార్వతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తేళ్ల లావణ్య అరవింద్, పాఠశాల కరెస్పాండెంట్ తేళ్ల అక్షర రవికుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం సోషల్ మీడియాపై ముగ్గు వేసిన 9వ తరగతి విద్యార్థిని అరుంధతికి లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ ఆధ్వర్యంలో 500 రూపాయల నగదును అధ్యక్ష కార్యదర్శులు హనుమంతరావు పటేల్, కప్ప సంతోష్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ తేళ్ల రవికుమార్ మాట్లాడుతూ, నేటి సమాజంలో మన సంస్కృతి, సాంప్రదాయాలను మర్చిపోయే పరిస్థితుల్లో పాఠశాల విద్యార్థులు మన సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా ముగ్గులను వేసి అలరించారని అన్నారు. 9వ తరగతి అరుంధతి అనే విద్యార్థి వేసిన ముగ్గును అందరినీ అలరించిందని, ఆ విద్యార్థికి లయన్స్ క్లబ్ డైమండ్ ఆఫ్ కోటగిరి సభ్యులు అభినందిస్తూ 500 రూపాయలు నగదును అందజేశారని గుర్తు చేశారు. అలాగే పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు నిర్మల మాట్లాడుతూ, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీవేద పాఠశాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలతో పాటు పతంగుల పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ ముగ్గుల పోటీలో విద్యార్థులు పాల్గొని ముగ్గులను అందంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. విద్యార్థులతో ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ తేళ్ల రవికుమార్, లయన్స్ సభ్యులు శివకుమార్, ఉమాకాంత్, మోహన్, సెట్ అర్పిత్, ఉపాధ్యాయులు నిర్మల, రేష్మ, శ్యామిలి, సంగీత, చంద్రకళ, సాయి భవన్, నాగరాజు, రమేష్, భీమరావు, నందిని, శ్రీలత, సంధ్య, ప్రవళిక, శ్రావణి, సౌజన్య, నిషిత, అశ్విని, లావణ్య తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న చిన్నారులకు శుభాభివందనాలు. నేటి రోజుల్లో ముగ్గులంటేనే మర్చిపోయే పరిస్థితి ఆడపిల్లల్లో ఉంది కాబట్టి ముగ్గులను మళ్ళీ గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు పాఠశాలలో ముత్యాల ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మగపిల్లలకు పతంగుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ ముగ్గుల పోటీల్లో అరుంధతి 9th క్లాస్ అమ్మాయి సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియా ద్వారా ట్విట్టర్లు కానీ, ఫేస్బుక్లు కానీ, వాట్సాప్ల ద్వారా ఎలాంటి సందేశాలు వెళ్తున్నాయి, వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి, నష్టాలు ఏంటి అనే దాన్ని ముగ్గు ద్వారా వివరించడం జరిగింది. ఈ ముగ్గుని చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని అభినందించడం జరిగింది. అందులో భాగంగానే లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ కోటగిరి ఆధ్వర్యంలో ఆ పాపను అభినందిస్తూ 500 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది. ఇందుకు సహకరించిన మా డైమండ్ సభ్యులైన హనుమంతరావు గారికి, కప్ప సంతోష్ గారికి, శివకుమార్ గారికి, ఉమాకాంత్, మోహన్ శెట్టి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. సంక్రాంతి సందర్భంగా కోటగిరి శ్రీవేద హై స్కూల్లో ఈరోజు ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పోటీ చాలా పెద్ద ఎత్తున జరిగింది. అంగరంగ వైభవంగా పిల్లలంతా ముగ్గుల్ని తీర్చిదిద్దారు. దీంట్లో
శ్రీవేద హై స్కూల్ ఉపాధ్యాయ బృందం, కోటగిరి మండల్ ఎంపీటీసీ మేడం గారు, శ్రీవేద పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, పిల్లలు అంతా ఆనందోత్సాహాలతో ఈ రంగవల్లికలు తీర్చిదిద్దారు. దాంట్లో భాగంగా పిల్లలు పోటాపోటీగా రంగవల్లికలు దిద్ది బహుమతులు గెలుచుకున్నారు. శ్రీవేద హై స్కూల్లో ప్రతి పండుగ కూడా చాలా ఘనంగా నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అన్ని పాఠశాలలకి అతీతంగా మా శ్రీవేద హై స్కూల్లో ప్రతి పండుగ కూడా చాలా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించుకోవడం ఉపాధ్యాయులందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇలానే ఈ పండుగలన్నీ ఇలానే మేము ముందు కూడా కొనసాగిస్తాము. మా యాజమాన్యం గారు మాకు ఇలానే ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. చదువు, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డ వారంతా స్వగ్రామానికి చేరుకుంటున్నారు. సంక్రాంతి అంటే ముగ్గుల పండగ. పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో సంక్రాంతి సందడిపై లోకల్ సిటీ డిజిటల్ ప్రత్యేక కథనం. జీవితంలో తాజా కొత్త ఆశలు, ఆశయాలతో ముందుకు సాగిపోయేందుకు గొప్ప స్ఫూర్తిని కలిగించేది కొత్త సంవత్సరం అయితే ఈ వేడుకలకు కొనసాగింపుగానే అన్నట్లు సంక్రాంతి సంబరాలు తెలుగుపల్లె ప్రజల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతాయి. హిందువులంతా పెద్దల నుండి పిల్లల వరకు అత్యంత ప్రతిప్రాప్తంగా జరుపుకునే పండుగలో సంక్రాంతికి ప్రముఖ స్థానం ఉంది. కారణంగా ప్రతి ఏటా జనవరిలో వచ్చే ఈ సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలు భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో 3 రోజులు జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి తమ స్వగృహాలకు చేరుకున్న బంధువులంతా కలుసుకొని తమ ఇళ్లలో తయారు చేసుకున్న పిండి వంటలు, స్వీట్లు ఆరగిస్తారు. అరిసెలు, గారెలు, చేకుళ్ళు, సున్నుండలు, చక్కెర లడ్డూలు, కారంపూస, అప్పాలు, సకినాలు తదితర నోరూరించే వంటకాలు తయారు చేస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలు ఇంటికి చేరుకోవడంతో పల్లెలు సందడిగా మారాయి. గాలిపటాలు ఎగురవేయడంలో పిల్లలు బిజీగా మారగా గంగిరెద్దుల వారు బస్వన్నలను ఆడిస్తూ చిన్నారులను దీవిస్తూ ఇంటి యజమానులు ఇచ్చే దాన ధర్మాలను స్వీకరిస్తున్నారు. సంక్రాంతి పండుగలో భాగంగా 2-3 వారాల పాటు వాకిళ్ల ముందు మహిళలు తీర్చిదిద్దే రంగురంగుల ముగ్గులు, అందులో గొబ్బెమ్మలకు కూర్పు పూలతో వీటి అలంకరణ పండుగ సంబరాలను వర్ణ శోభితలు చేస్తున్నాయి. ఈ ముగ్గుల నడుమ ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను బంతి, చేమంతి పూలతో అలంకరించి గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ యువతులు పాటలు పాడుతూ ఆడుతారు. కొన్ని ప్రాంతాలలో కోళ్ల పందాలు పెట్టి సంబరాలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఎత్తుండ క్యాంపుకు చెందిన సూరినేని నాగమణి, సూరినేని సునీత, కల్లూరు గ్రామానికి చెందిన నిర్మల మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం సైతం తమ గ్రామాలలో సంక్రాంతి సంబరాలు వారం రోజుల నుండే ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. మహిళలందరూ కలిసి రోజుకు ఒక్కరి ఇంటికి వెళ్లి ముగ్గులు వేయటం, పిండి వంటలు చేసి సంబరాలు జరుపుకుంటున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వెళ్లి స్థిరపడ్డ వారంతా తమ ఇంటికి వచ్చి ఈ సంక్రాంతి పండుగ వేడుకలలో పాల్గొని సంతోషం వ్యక్తం చేసుకుంటామని అన్నారు. ఈ సంక్రాంతి పండుగ చాలా ప్రాముఖ్యతమైనదని, ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. మొదటి రోజు భోగి పండుగ, రెండో రోజు సంక్రాంతి పండుగ, మూడో రోజు కనుమ పండుగ జరుపుకొని సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు సూరినేని నాగమణి. మాది నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల్ ఎత్తుండ క్యాంపు. సంక్రాంతి పండుగ అనేది మాకు చాలా పెద్ద పండుగ, అందరికీ పెద్ద పండుగే. వారం రోజులు పండుగ ఉంది అనగానే మేము పిండి వంటలు స్టార్ట్ చేస్తాము. సకినాలు, అరిసెలు, బూందీ చెక్క, ఇంకా రకరకాల స్వీట్లు, హాట్లు అన్నీ కూడా బాగా చేసుకుంటాము. ముగ్గులు, రంగులు, గొబ్బెమ్మలు మేము ఆడవాళ్ళందరం కూడా చాలా సంతోషంగా చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటాము. పిల్లలు హైదరాబాదు అలా జాబ్ పరంగా ఉంటారు. ఆడపిల్లలందరూ సంక్రాంతి పండగకి చక్కగా వస్తారు. మనవలు, మనవరాళ్ళు అందరితో చక్కగా సంతోషంగా మేము సెలబ్రేషన్ చేసుకుంటాము. మగపిల్లలు ఉన్న వాళ్ళు చక్కగా గాలిపటాలు అలాంటివి మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మాకు విలేజ్లో ఇంకా చాలా సంతోషంగా సెలబ్రేషన్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మాది ఎత్తుండ క్యాంపు, నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం. మేము మొత్తం ఆంధ్ర వాళ్ళ ఇష్టంగానే అన్నీ చేసుకుంటాము. బాగానే అరిసెలు, మామూలుగా చెక్కలు, సకినాలు,
కజ్జికాయలు బూందీ చెక్క అలాంటివి అన్నీ వెరైటీలు చేసుకుంటాము. మామూలుగా ఇక సంక్రాంతి అంటే మాకు పెద్ద పండగ, అన్నిట్లో కల్లా పెద్ద పండగ సంక్రాంతి పండగ. ముగ్గులని మామూలుగా గొబ్బెమ్మలు మళ్ళీ చేసుకునే వాళ్ళు వెరైటీగా రకరకాల. నగరంలోని వసుధ పాఠశాల 18వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన 3 రోజుల క్రీడా పోటీలు ముగిశాయి. ముగింపు శిబిరానికి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నర్సయ్య హాజరయ్యారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, ఓడినా గెలిచేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఇటీవల పాఠశాల కళాశాల వార్షికోత్సవ సందర్భంగా సాంస్కృతిక క్రీడా పోటీలను నిర్వహిస్తారు. కానీ అందుకు భిన్నంగా దుబ్బాలోని వసుధ పాఠశాల యాజమాన్యం 3 రోజుల పాటు విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించింది. ఈ క్రీడలను ఒలింపిక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య ప్రారంభించారు. పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ముగింపు ఖేల్ ఉత్సవ్ శిబిరంలో బొబ్బిలి నర్సయ్య, ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భక్తవత్సలం, ఆకుల కొండూరు సర్పంచ్ అశోక్, పాఠశాల యాజమాన్యం నితీష్ మాళు, దీపక్ మాళు పాల్గొన్నారు. 3 రోజుల పాటు కబడ్డీ, ఖోఖో, హ్యాండ్బాల్, ఫన్ గేమ్స్ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సన్మానించారు. నేడు ఓడినా రేపటి విజయం కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. ఇలాంటి ఆటల పోటీలు నిర్వహించడంపై పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. Thank you everyone for being a part of this incredible journey, for making this sports event a success, for showing us the power of sports, the power of unity and the power of dream. Until we meet జయ గణేశ శ్రీ గణేశ
సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు పండుగ విశిష్టతను వివరిస్తున్నారు. పాఠశాలలో పండుగ సంబరాలను జరుపుతున్నారు. సంక్రాంతి శోభ 4 రోజుల ముందే కనబడుతోంది. మెండోరా మండలం బుసాపూర్ గ్రామంలో పవన్ స్కూల్ ఆవరణలో సంక్రాంతి వేడుకలు స్కూల్ టీచర్లు, విద్యార్థులు, పిల్లలు పవన్ స్కూల్ ఆవరణలో సంక్రాంతి ఉత్సవాలను గొబ్బెమ్మలతో, రంగురంగుల ముగ్గులతో, భోగి మంటలు పెట్టి పిల్లలు పతంగులు ఎగరవేస్తూ పండగ సంప్రదాయాలను పిల్లలు వేషధారణతో గంగిరెద్దులులాగా, హరిదాసులాగా వేషధారణతో అలంకరించుకొని సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ పండుగలు పిల్లల ఉత్సాహాన్ని చూసి కరెస్పాండెంట్ పవన్ వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు సంక్రాంతి పండుగను కండ్లకు కట్టుగా పిల్లలతో జరిపించారని తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్కూల్ కరెస్పాండెంట్ పవన్ పిల్లలకు, తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులకి, విద్యార్థులకి, టీచర్స్కి, అలాగే మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క మిత్రులకి, మీడియా వాళ్ళకి, ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇది గత 2 సంవత్సరాల నుంచి యథావిధిగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం అంతకంటే గ్రాండ్గా జరుపుకోవాలని చెప్పేసి మేము మంచి ప్లానింగ్తో అందరి సహకారం తీసుకున్నాం. ఇక్కడ సంక్రాంతి యొక్క గొప్పతనం తెలియజేయడానికి, పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడానికి ప్రతి ఒక్క పేరెంట్స్ మాకు మంచిగా సహకారం చేస్తున్నారు. అలాగే ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు ఇలాగే మమ్మల్ని ఆదరణ చేస్తూ మాకు ఇలాగే సహకారం. చేపూర్ వద్ద రోడ్డు దాటుతున్న మహిళను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. చేపూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న మహిళను ఆర్మూర్ నుండి నిర్మల్ వెళ్తున్న కారు అతి వేగంతో ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు అతివేగంగా ఉండడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు అక్కడ ఉన్నవారు అంటున్నారు. చేపూర్ గ్రామానికి చెందిన గుర్తు తెలియని మహిళ పెర్కిట్ వెళ్తున్న తరుణంలో రోడ్డు దాటుతుండగా ఈ సంఘటన జరిగినట్లు చెప్తున్నారు. మహిళను ఢీకొట్టిన కారు డ్రైవర్ కారును వదిలేసి పారిపోయాడు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివార్లోని బైపాస్ రోడ్డు వద్ద ఆర్మూర్ డివిజన్ లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జీవో 106/2 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యం వేలాది కిలోమీటర్ల ప్రయాణం చేసే లారీ డ్రైవర్లు ఇబ్బంది పాలయ్యే విధంగా చట్టం చేయడం తగదన్నారు. రహదారిపై వస్తున్న లారీలన్నింటినీ నిలిపివేయించి తమకు మద్దతు తెలపాలని లారీ డ్రైవర్లను కోరారు. దీంతో లారీ డ్రైవర్లు అంతా లారీలను పక్కకు పెట్టేసి యూనియన్ నాయకులకు మద్దతు తెలిపారు. అసోసియేషన్ ఆర్మూర్ అధ్యక్షుడు రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల లారీ డ్రైవర్ల బ్రతుకులు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ చేస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల రూపాయల జరిమానా విధించడాన్ని వారు వ్యతిరేకించారు. లారీ డ్రైవర్లు చాలని జీతంతో బ్రతుకులు వెలదీస్తున్నారని, వారిపై మళ్లీ ఇలాంటి భారం మోపడం కేంద్ర ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ జీవోను వెంటనే రద్దు చేసి తమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. లేకుంటే ఆర్మూర్ డివిజన్లోని లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలను చేపడతామని హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.